విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలోని అప్పన్న షాపుల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించకుండా తమ దుకాణాలను తొలగించేందుకు అధికారులు సిద్ధపడడంతో బాధితులు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో రోడ్డు విస్తరణ సమయంలో దేవస్థానం కేటాయించిన షాపులను అధికారుల సూచన మేరకు సొంత ఖర్చులతో ₹1,00,000 వెచ్చించి నిర్మించుకున్నామని, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండానే వాటిని తొలగించడం తమ జీవనోపాధిపై దెబ్బ అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ బాధితుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చచ్చిపోవడం తప్ప నలుగురు పిల్లలతో మరొక దారి అయితే లేదండి. దీన్ని పెట్టి 12 మంది కుటుంబాలు బతుకుతున్నాం. దేనికి ఇచ్చేయం? మమ్మల్ని చంపేసిన తర్వాత ఈ షాపులు తొలగించండి దయచేసి. మా చావును చూసిన తర్వాత చెయ్యండి ఏదైనా సరే. మా ఆధార్ కార్డు, మా ఓటర్ కార్డు, అన్ని అడ్రస్లు కూడా కొంచెం మీద రాసి ఉంటాయి. మా పుట్టిగా మా చావు సాము ముందే చచ్చిపోవాలని కోరుకుంటున్నాం. ఇంకేంటి కాదు. అమరావతిలో రావి శ్రీనివాసరావు, కంట్రీ డైరెక్టర్, గేట్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి అర్చన వ్యాస్ పర్యటించారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న బస్సు